ఏ రోజైనా ఒక చదువుకున్న రోజులలో ఎవ్వరూ బాల్య వివాహాలు చేసుకోలే. వందల ఎవరన్నా విలేజ్‌లో తెలియకపోతే తెలిసే ఇమ్మీడియేట్‌లీ ఆ పెళ్లి మ్యారేజ్‌ని ఆపేశారు. కాబట్టి ఒకవైపు సరికొత్త విప్లవం అని బీఆర్ఎస్ ప్రభుత్వంలో వైపు భ్రూణ హత్యలకు బ్రేక్ పడితే మరోవైపు బాల్య వివాహాలకు ఫుల్ స్టాప్ పడిందన్నారు. బాల్య వివాహాలు అసలు జరగలేదు 10 సంవత్సరాలు. ఆ రోజులలో టెక్నాలజీ లేక జనరేషన్ ప్రకారం ఎవరికి గుర్తు రాకపోతే కొన్ని జరగవచ్చు, కానీ మీ వల్ల ఏదో ఒక దారికి వచ్చింది, బాల్య వివాహాలు జరుగుతున్నాయని మాత్రము ఇది అభాండం మాత్రమే. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కోట్లు దండుకున్నారు మీ బావ నువ్వు. ఇలా మైనింగ్ ఏంటి, శాండ్ ఏంది, ఈ బిజినెస్లలో మీరు మొత్తం అవినీతికి ముందున్నారు. మీరు చేసింది ఏం లేదు ఇక్కడ. తర్వాత ఆరోగ్య లక్ష్యం పథకంపై నీతి ఆయోగ్ ప్రశంసల వర్షము కురిపించిందన్నారు. మహిళా అధికారులతో నాడు తెలంగాణకు తిరుగులేదని పేర్కొన్నారు. తిరుగు లేకుంటే మీరు మూడోసారి వచ్చేది కదా రామారావు గారు, మీరు మూడోసారి వస్తుండే కదా. మీరు చేసిన అవినీతి భరించలేకగా మీరు తుంగల దొక్కింది. ఇప్పుడు మళ్ళీ మీదికెళ్ళి ఎందుకు ఇట్లా? అమ్మఒడి వాహనాలపై సర్వత్రా వర్షం వ్యక్తమైందన్నారు. తర్వాత మహిళా అధికారులతో నాడు తెలంగాణకు తిరుగులేదు. భర్తను కోల్పోయిన అక్క చెల్లెలకు, అన్నల ఒంటరి మహిళలకు, తండ్రిల ఆడబిడ్డలకు, మేనమామల అవ్వలకు, పెద్ద కొడుకుల కొండంతంటగా నిలిచిన ఏకైక పాలకుడు కేసీఆర్ అన్నారు. ఏ ఆడపడుచులను చూడలేదు మీరు. తర్వాత ఎవరికి ఏ సంక్షేమ ఫలాలు ఇవ్వలేదు మీరు. ఎవరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవన్నీ ఒట్టి మాటలే అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈరోజు ఎవరైతే సింగరు చందు ఉన్నాడు కదా, తర్వాత అతను భార్య చనిపోయిన తర్వాత 2 నెలలు 3 నెలల కింద జాబు చేసింది లేదు. ఇవాళ ఏమైనా పట్టించుకుంటుండ్రా? ఎవరినైనా పట్టించుకుంటురా మీరు? అన్నీ ఒట్టి మాటలు కట్టిపెట్టి అక్కడ పక్కకు. కేసీఆర్ ఏమన్నా పట్టించుకుంటాడా? ఒట్టి మాటలు పైకి మాత్రమే. ఎక్కడైనా బహిరంగ సభ పెడితే ఇంత సప్పుడు రావద్దు, ఇంత విజిల్ కొట్టొద్దు, మనుషులను దరిదాపులకిన రానియడు. తర్వాత ఒక దొర టైపులో ఉండి ప్రతి ఒక్కరిని బలి చేస్తాడు తప్ప ఎవరిని పరామర్శించే శక్తి లేదైనకు. పరామర్శించడిగిన కేసీఆరే పెద్ద బూటకాల రాయుడు. మాటల మొత్తం మాటల పక్కిర్లేక మాటలతో మూటలు కట్టేసి మసిబుసి మారడిగా చేసి పార్లమెంట్ లాంగ్వేజ్తో 10 సంవత్సరాలు రెడ్మెంట్ పరిపాలన చేశాడు. ఆయన ద్వారా మీరు కుటుంబ పరిపాలన చేసి కోట్లు దండుకొని ఈరోజు మీకు ఫామ్ హౌజులు, ఆస్తులు మొత్తం బాగా సంపాదించుకొని తిన్నదరగక తర్వాత మతి భ్రమించి అధికారం పోగానే పిచ్చెక్కిపోయింది కేటీఆర్. మీకు అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు బాటలు వేసిందన్నారు. 10 ఏళ్ళు మీరు సంపాదించుకురు. ఎవరికి బంగారు బాటలు వేయలే మీరు. ఎవరిది బంగారు తెలంగాణ కాదు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ. ఈ నాయకుడు చేస్తే రేపు రాష్ట్ర ప్రజలకు, కానీ మీ ఆధీనంలో మాత్రం 10 సంవత్సరాలు మాత్రం బంగారు తెలంగాణ కాదు. యావత్ నారీ శక్తికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మీరు శుభాకాంక్షలు తెలిపినా ఏది చేసినా మీరు ఎందుకు ఓడిరని ఫస్ట్ ఆ ఆలోచన పరంగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి అప్పుడే తెలుస్తుంది మీకు.